దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి, మహేష్ బాబుల వారణాసి సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా కోసం వారణాసిలో వేసిన భారీ సెట్, అక్కడ చిత్రీకరించిన మైండ్ బ్లోయింగ్ సన్నివేశాల గురించి ప్రస్తావించి, సినిమాపై అంచనాలను పెంచారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలలో వారణాసి సినిమా ఒకటి. దర్శక ధీరుడు ఎస్ రాజమౌళి సినిమా అంటేనే సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మొదటిసారి సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్తో పాటు ఒక గ్లింపు వీడియో కూడా విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారి సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారి సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా కోసం వారణాసిలో వేసిన ఒక సెట్ చూసి తాను ఆశ్చర్యపోయానని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక్కడ తెరకెక్కించే సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని, ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అనిల్ రావిపూడి సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పట్ల అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాలో వారణాసికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ సెట్ వేసినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ షూట్ చేసిన సన్నివేశాలు సినిమాకి హైలైట్గా నిలవనున్నాయని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే, ఈయన ప్రస్తుతం చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాలో చిరంజీవి ఇంట్రో సాంగ్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని జనవరి 12, 2026న విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగానే అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి శశిరేఖ అంటూ సాగిపోయే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.